హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము బీట్రూట్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం నేను బీట్రూట్ని ఒక హాఫ్ కేజీ తీసుకొని ఈ విధంగా పైన అంతా కూడా పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. చాలా హెల్తీ అండ్ టేస్టీగా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేయించుకున్న పల్లీలు ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోవాలి. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. అలాగే పసుపు ఒక పావు టేబుల్ స్పూన్ కంటే కూడా తక్కువగా యాడ్ చేసుకుందాము. అలాగే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఇవన్నీ కూడా యాడ్ చేసి మిక్సీ మూత పెట్టేసుకొని దీన్ని మెత్తటి పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ చూసారా, ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఇక నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేశాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. జీలకర్ర ఒక పావు టేబుల్ స్పూన్ యాడ్ చేసి ఇవి కాస్త చిటపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసి ఇదంతా కూడా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుందాము. ఈ బీట్రూట్ ఫ్రై అనేది హెల్త్కి చాలా మంచిదండి, చిన్నపిల్లలకు కూడా. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా కానీ అలాగే ఉత్తదే చపాతీకి ఇలాంటి వాటికి కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ బీట్రూట్ ముక్కలన్నీ కూడా యాడ్ చేసుకుందాము. ఈ విధంగా బీట్రూట్ ముక్కలన్నీ యాడ్ చేసి ఇదంతా కూడా ఫ్రై అయ్యేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం కూడా కలిసేలాగా ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నట్టయితే మనకి ముక్కలంతా కూడా మగ్గిపోయి టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. ఈ విధంగా ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. ఈ విధంగా సాల్ట్ కూడా యాడ్ చేసి ఇది కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకుందాం. సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసుకోవడం వల్ల సాల్ట్ అనేది ముక్కలకు బాగా పడుతుంది. అదేవిధంగా ముక్కలు కూడా త్వరగా ఫ్రై అయిపోతాయి మనకి. ఈ విధంగా మొత్తం కూడా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఈ బీట్రూట్లో నుండి వాటర్ అంతా రిలీజ్ అయ్యి అదే వాటర్లో ఆయిల్లో బీట్రూట్ అంతా కూడా మెత్తగా కుక్ అయిపోతుంది. ఇది చపాతీకి కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ముక్కలన్నీ మనకు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయి దగ్గరకు వచ్చేసింది. ఫ్రై అంతా కూడా చపాతీ, పూరి లేదా రైస్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. హెల్తీ, బ్లడ్ తక్కువైన వాళ్ళు, ప్రెగ్నెన్సీ ఉమెన్స్ తింటే హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం మిక్సీకి పట్టుకున్న పల్లి పౌడర్ ఉంది కదా, దాన్ని కూడా కొద్దిగా యాడ్ చేసేసి ఇది కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాము. ఈ పల్లి పౌడర్ ఇష్టం లేదు అనుకుంటే మీరు డైరెక్ట్ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా కొబ్బరి పౌడర్ అయినా యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకొని వేడిగా సైడ్ డిష్గా కానీ రైస్లో లేదా చపాతీకి కూడా పెట్టుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫైనల్గా మనం ఇప్పుడు కొత్తిమీర తరిగిన లైట్గా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ, హెల్తీ అయినటువంటి బీట్రూట్ ఫ్రై మనకి రెడీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీకు ఏమైనా కుకింగ్ సంబంధించిన వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే నేను ఆ వీడియోస్ని కూడా చేసి చూపించడానికి తప్పకుండా ట్రై చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.